ప్రతి ప్రాణి కూడా శ్వాస తీసుకుంటుంది. భూమి మీద ఉండే ప్రతి ప్రాణి తీసుకుంటుంది. కానీ మానవుడికి మాత్రమే ఎంతో గొప్ప అవకాశం. ఏంటి? ఆ శ్వాసను ఎరుకతో గమనించే సమర్థత కలిగి ఉన్నాడు. అంత అదృష్టాన్ని మన జీవితంలోకి మనం తీసుకొనొచ్చాం. సరే, ఇప్పుడు ఈ జీవితం అంటున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ జీవితం ఎలా వచ్చింది? చాలా సులువుగా వచ్చిందా? అంటే కానే కాదు. మనం ఎన్నో లక్షల జన్మల తర్వాత మానవ జీవితం లభిస్తుందంట. అంటే 84 లక్షల జన్మల తర్వాత మనకు ఈ అద్భుతమైన లైఫ్ టైం. ఎన్నో ఖనిజ జాతి నుంచి, అలాగే వృక్ష జాతి నుంచి, మన జంతు జాతి నుంచి తర్వాత ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ ఈ మానవ జన్మలోకి మనం అడుగు పెడతామంట. మరి మానవ జన్మలో వచ్చాక కూడా మనకు సరి అయిన జ్ఞానం, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కూడా తిరిగి జన్మిస్తూనే ఉంటామంట. ఎప్పుడు వరకు జన్మ తీసుకుంటాం? జన్మ ఆగిపోతుంది అంటే సంపూర్ణమైన ఆత్మజ్ఞానము ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మన లైఫ్ టైం, అంటే ఒక పూర్ణాత్మ స్థితికి మనం చేరుకోవడం జరుగుతుందన్నమాట.